ఉన్నారు మీరు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు కూడా చేసి వచ్చినట్టున్నారు. సో ఈ సందర్భంలో ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉన్నాము. ఎలా అండి, అంటే చెల్లెలు రాధాకి మీకు మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉండేదండి? నమస్కారం సార్. ఎలా ఉండేదండి మీ చెల్లితో మీకు అనుబంధం? చెల్లి మీకు అక్క అండి? సార్ మీకు చెల్లెలా అక్క? మాకు చెల్లె అవుతుంది. ఎలా ఉండేదండి చెల్లెలతో? చెల్లెనండి. ఎవరింట్లో అయినా చెల్లెలతో అనుబంధం ఎట్లా ఉంటుందండి? చూడబడిన చెల్లె ఎవరైనా ప్రేమగా ఉంటారు. మంచి చదువుకోవాలి, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనేసి కోరుకుంటాం. ఈ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాకు ఉద్యమంలో పోయిన సంగతి కూడా మాకు తెలియదు సార్ ఇంతవరకు. ఆమె చాలా రోజులు కనపడకపోయేసరికల్లా ఒక 5 ఏళ్ళు కనపడకపోయేసరికల్లా మేమే మిస్సింగ్ కేసు పెట్టినాం. మిస్సింగ్ కేసు పెట్టినాక కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నాము అది దాన్ని ఏదో కహానీలు చెప్పుకుంటూ పూట పాపం కలుపుకుంటూ పోయారు. ఇంతవరకు మాకు ఏ విషయం కూడా క్లారిటీ చెప్పలేదు పోలీసులు. అంటే ఆల్రెడీ శిల్ప స్వప్న వీళ్ళే మావోయిస్ట్ ఉద్యమంలోకి బలవంతంగా తీసుకెళ్లారని కేసు పెడితే వాళ్ళని అరెస్ట్ కూడా చేసినట్టున్నారు కదా? అవునవును సార్. ఇప్పుడు ఈ టైంలో చేశారు సార్, వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ స్వప్నంలో. శివలింగ గారు, ఇప్పుడు ఈ టైంలో మీరు ఒక చెల్లిని కోల్పోయారు. సరే, చెల్లిని కోల్పోయిన ఒక అన్నగా మీకు ఎలాంటి బాధ ఉంటుందనేది ఒక అన్నగా నేను కూడా ఫీల్ అవుతాను. ఆ బాధని నేను కూడా ఎక్స్ప్రెస్ చేయగలను. ఈ సందర్భంగా మీరు సొసైటీకి కానీ ప్రభుత్వాలకు కానీ మావోయిస్టులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మావోయిస్ట్ వాళ్ళు ఇట్లా ఉంటారనే విషయం నాకు ఇప్పుడే అర్థమైందండి. ఏం తెలియని అమాయకులను హింసించి చంపేయడము, నడి రోడ్డు మీద పడేయడము చాలా బాధ, మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఊహించుకోలేకపోతున్నాం సార్. అంటే మీ దృష్టిలో అంతకుముందు మావోయిస్టులు అంటే ఎలాంటి అభిప్రాయం ఉండేదండి? అంతకుముందు అంటే ఇంతవరకు మాకు మావోయిస్టులు అన్న విషయం కూడా తెలియదు సార్. ఏదో సినిమాలలో చూడడం తప్ప మాకు దీని గురించి అంత తెలియదు. అంత అవగాహన కూడా మాకు తెలియదు లేదు. నిన్న మీకు మీ చెల్లెలు గారిని ఈ విధంగా వాళ్ళు మరణశిక్ష విధించినట్టు మీకు సమాచారం ఎవరు చెప్పారు? ఎలా ఆ మృతదేహాన్ని ఎలా కలెక్ట్ చేసుకున్నారండి? మా బ్రదర్ సూర్యప్రకాష్ వచ్చిందండి. తెలిస్తే మేము సమాచారం ప్రకారం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. భద్రాచలం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏరియా హాస్పిటల్లో కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాం. అక్కడ కూడా పోలీసు వాళ్ళు మేము పోయేసరికల్లా వాళ్ళు పోస్ట్ మార్టం చేసేసి అంబులెన్స్ లో పెట్టేసి అయిపోయిందనేసి ఫోన్ నెంబర్ అడగడము, పేరు అడగడము, మీ సిస్టరా కాదా అంత చూసుకోమని చెప్పి ఇక తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేసారు. అది అంతా మరీ నెగ్లెక్ట్ గా, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా లేదన్న. మాక్సిమం మామూలుగా ఒక యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళకు ఏమైనా ప్రాణహాని జరిగితే తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా పోస్ట్ మార్టం చేయరు. అలాంటిది మేము పోయేసరికి పోలీసు వాళ్ళు మొత్తం చేసేసి అంబులెన్స్ లో ఎక్కిచ్చేసి పేర్లు, ఫోన్ నెంబర్లు ఆడుకోరు, మీరేమవుతారు మాట్లాడి పంపించేసారు. అది ఎంత నిర్లక్ష్యం అంటే చాలా దారుణం సార్ అది. శివలింగ గారు, మీ చెల్లెల్ని మీరు ఎంతో ప్రేమగా ఆడిచ్చి ఉంటారు. బహుశా మీ ఇద్దరు కలిసి ఆడుకుని ఉంటారు చిన్నప్పుడు. 7 ఏళ్ల క్రితం వరకు కూడా మీరంతా ఫ్యామిలీ. మీ చెల్లెల్ని అసలు ఎలా చూడాలనుకున్నారండి? మీరు పెంచిన, మీరు ఆడిచ్చిన మీ చెల్లెల్ని ఎలా చూడాలనుకున్నారు ఆవిడ జీవితాన్ని? ఆమె ఎలా చూడాలనుకుంటే ఆమె ఒక మెడికల్లో చదువుకుంటా అన్నది, ఆమె ఒక డాక్టర్ చూద్దాం అనుకున్నాం సార్. నేను ఆమె గోల్ కూడా డాక్టర్ నుంచి గోల్ ఉండే. మేము కూడా అదే ప్రయత్నం చదువుకొని పెద్ద స్థాయిలో పోతే మేము ఎంతో సంతోషపడదాం అనుకున్నాం. మేము కూడా చాలా గౌరవపడదాం అనుకున్నాం. అంటే మీకు ఇన్నేళ్లలో కలిసి పెరిగారు, ఒకే తల్లికి పుట్టారు, ఒకే ఇంట్లో పెరిగారు. మీకు ఎప్పుడైనా ఆవిడలో ఈ మావోయిస్ట్ భావజాలం కానీ, ఆ ఎక్స్ట్రీమిజం కానీ అది ఎప్పుడైనా కనిపించిందా మీకు? మాటల్లో దూకుడు కానీ, ఆవేశం కానీ అలాంటివి?
లేదండి లేదు మాకు అలాంటి అలాంటి ఏం లేవు సార్ మాకు. ఆలోచన రాలేదు. ఆమెలో ఆ విధంగా ఊహించుకోలేదు. అంటే మీ ఉద్దేశం ఆవిడ ఆ విధంగా బలవంతంగానే మావోయిస్ట్ ఉద్యమంలోకి తీసుకెళ్లారన్న అనుమానం ఏమైనా ఉందా ఇప్పటికీ? అవును సార్. ఉన్నది. ఎందుకంటే ఒక తెలియని అమాయకురాలను పట్టుకొని ఒక స్టూడెంట్ని పట్టుకొని పోయి ఏదేదో నేర్పించి ఏదో చేసి తీసుకుపోయి మాయమాటలు చెప్పేసి మొత్తం మభ్య పెట్టి తీసుకుపోయి ఒక ముంచేసారన్న. ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే మోసం చేసి తీసుకుపోయారు. వాళ్ళు మీ చెల్లెల్ని హత్య చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మీ మీదే ఒక నిందలేస్తున్నారు. పర్టికులర్గా మీ తమ్ముడి మీద నిందలేస్తున్నారు. మీ తమ్ముడు కారణంగానే రాధని హత్య చేసామని మావోయిస్టులు లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారండి? సార్ ఇప్పుడు మా